రాజధాని అమరావతి విస్తరణలో కీలక ముందడుగు పడింది. విస్తరణ ప్రణాళికలో భాగంగా రెండో దశలో 709.6 చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్తులో ఈ ప్రాంత సమగ్రాభివృద్ధి కోసం బృహత్ ప్రణాళిక రచించనున్నారు. స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్, అంతర్జాతీయ విమానాశ్రయం వంటివి ఈ ప్రాంతంలో రానుండగా కీలక రహదారుల విస్తరణ భాగం కానుంది. రాజధాని అమరావతి విస్తరణ ప్రణాళికలో భాగంగా రెండో దశలో మొత్తం 709.6 చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నారు. ఈ పరిధిలో రెండో దశలో ప్రస్తుతం భూ సమీకరణ చేస్తున్న 7 గ్రామాలు సహా మొత్తం 50 గ్రామాలున్నాయి. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆ ప్రాంతాన్ని నిర్మాణాత్మకంగా అభివృద్ధి చేయడం, రహదారులు వంటి మౌలిక వసతుల్ని అభివృద్ధి చేసి రాజధానితో అనుసంధానించడం లక్ష్యంగా 709.6 చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. అంతే తప్ప మొత్తం 50 గ్రామాల్లోని భూముల్ని ఇప్పటికిప్పుడు రాజధాని కోసం తీసుకోవడానికి కాదు. రాజధానిని ఆనుకుని ఉత్తరాన కృష్ణానది నుంచి దక్షిణాన ఔటర్ రింగ్ రోడ్డు వరకు, తూర్పున చెన్నై కోల్కతా జాతీయ రహదారి వరకు ఉన్న ప్రాంతానికి మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు కన్సల్టెంట్ నియామకానికి సిఆర్డీఏ ఇప్పటికే గ్లోబల్ టెండర్లు పిలిచింది. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ రూపొందించనున్న ప్రాంతంలో ప్రస్తుతం భూ సమీకరణ చేస్తున్న 7 గ్రామాల విస్తీర్ణం 20,494 ఎకరాలు. ఇది 82.9 చదరపు కిలోమీటర్లు మాత్రమే. మిగతా 43 గ్రామాల్లోని భూముల విస్తీర్ణం 1,54,853 ఎకరాల 43 సెంట్లు. మొత్తంగా రెండో దశలో 1,75,347 ఎకరాలకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయబోతున్నారు. 43 గ్రామాల్లో గుంటూరు జిల్లాలో 29, పల్నాడు జిల్లాలో 14 ఉన్నాయి. రాజధాని రెండో దశ మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు సిఆర్డీఏ 6 నెలల గడువు నిర్దేశించింది. 2 దశల్లో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తారు. ప్రస్తుతం భూ సమీకరణ చేస్తున్న 7 గ్రామాలకు సంబంధించి వివరణాత్మక మాస్టర్ ప్లాన్ తో పాటు మిగతా 43 గ్రామాలకు స్ట్రక్చర్, ఇండికేటివ్ ప్లాన్ రూపొందిస్తారు. ప్రస్తుతం రెండో దశలో భూ సమీకరణ చేస్తున్న ప్రాంతంలో స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ వంటివి ఏర్పాటు చేయబోతున్నారు. రాజధాని విస్తరణలో భాగంగా భవిష్యత్తులో అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు అనేక ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో రాబోతున్నాయి. అప్పటి అవసరాలకు తగ్గట్టు మళ్లీ భూ సమీకరణ చేస్తారు. అలా కొత్తగా భూ సమీకరణ చేసిన ప్రతిసారి ఆ కొద్ది ప్రాంతానికి మాస్టర్ ప్లాన్ చేయడం సాధ్యం కాదు. కాబట్టి రాజధానిని ఆనుకుని ఉన్న 709.6 చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి ఇప్పుడు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు సిఆర్డీఏ అధికారులు తెలిపారు. రాజధాని అమరావతికి కొనసాగింపుగా రెండో దశలో ప్రణాళికాబద్ధమైన సుస్థిర సమీకృత అభివృద్ధి, స్పోర్ట్స్ సిటీ వంటి థీమాటిక్ సిటీలను అభివృద్ధి చేయడం ఈ మాస్టర్ ప్లాన్ ప్రధాన లక్ష్యం. అమరావతిలో ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న ప్రధాన రహదారుల్ని రెండో దశకు విస్తరించనున్నారు. వాటిలో కొన్ని రహదారుల్ని ఔటర్ రింగ్ రోడ్డుతో అనుసంధానించబోతున్నారు. ఈ అనుసంధానం ఎలా అనేది మాస్టర్ ప్లాన్ లో పొందుపరుస్తారు. రాజధాని విస్తరణ ప్రణాళిక అమలుకు అవసరమయ్యే మూలధన వ్యయం, దానికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ ప్రణాళిక కూడా మాస్టర్ ప్లాన్ లో వివరిస్తారు. ఏ ప్రాంతంలో ఎలాంటి పరిశ్రమలు, ప్రాజెక్టులు, డెవలప్మెంట్ నోడ్లు ఏర్పాటు చేయాలి వంటి స్పేషియల్ ప్లానింగ్ ఉంటుంది. రవాణా, ట్రంక్ రోడ్లు, తాగునీరు, మురుగునీటి పారుదల వ్యవస్థ, విద్యుత్ సదుపాయం వంటి మౌలిక వసతుల ప్రణాళికలను సిద్ధం చేస్తారు. భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించగా సిఆర్డీఏకి వచ్చే భూముల్ని విక్రయించడం, దీర్ఘకాలిక లీజు, జాయింట్ డెవలప్మెంట్ వంటి నమూనాల ద్వారా ఆర్థిక వనరుల సమీకరణ ప్రణాళికను సిద్ధం చేస్తారు. ప్రస్తుతం ఉన్న గ్రామాల్ని ఏమాత్రం కదిలించకుండా మౌలిక వసతుల అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తారు.